factors promoting economic development or determinants of economic development. So here the terms economic growth, here the term economic growth and economic development are used as a synonyms. There are mainly two types of factors which influence the economic development of a country. They are economic factors, they are economic factors, they are economic factors and non-economic factors. సో స్టూడెంట్స్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్థికాభి ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను నేను తెలియచేయబోతున్నాను. సో ఈ ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ఎకనామిక్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనగా ఆర్థిక కారకాలు, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనగా ఆర్థికేతర కారకాలు. ఈ రెండు ఈ ఫ్యాక్టర్స్ కలిసి ఎకనామిక్ డెవలప్మెంట్ని నిర్ణయించడం జరుగుతుంది. నిర్ణయించడం మీన్స్ ఏంటంటే వెదర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఆర్ లెస్, అంటే ఆర్థిక అభివృద్ధి అనేది ఎక్కువ ఉంటుందా లేదా తక్కువ ఉంటుందా అనే అంశాల గురించి ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎకనామిక్ డెవలప్మెంట్ని నిర్ణయించడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ దట్ economic factors. In economic factors, first one is the capital formation and ICOR. It means that capital formation means that తెలుగులో అయితే మూలధన కల్పన అండ్ పెరుగుతున్న మూలధనం ఉత్పత్తిలో నిష్పత్తి. సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో పెరుగుతున్న మూలధనం ఉత్పత్తిలో నిష్పత్తి. సో క్యాపిటల్ ఫార్మేషన్ మీన్స్ మూలధన కల్పన. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ న్యాచురల్ రిసోర్సెస్ అనగా సహజ వనరులు. న్యాచురల్ రిసోర్సెస్ అనగా సహజ వనరులు. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ అగ్రేరియన్ స్ట్రక్చర్. సో అగ్రేరియన్ స్ట్రక్చర్. Another one is that marketable surplus of agriculture. So agrarian structure means వ్యవసాయ నిర్మితి. మార్కెటబుల్ సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్ విక్రయం కాగల మిగులు. ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ మీన్స్ పారిశ్రామిక నిర్మితి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద స్ట్రక్చరల్ చేంజెస్, ఆర్గనైజేషన్, టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్. సో టెక్నాలజికల్ చేంజెస్ అంటే సంస్థాగత మార్పులు. సో అందులో మనకు ముఖ్యంగా 4 అంశాలు రావడం జరుగుతుంది. ఒకటి ఆర్గనైజేషన్, వ్యవస్థాపన, టెక్నాలజికల్ ప్రోగ్రెస్, సాంకేతిక ప్రగతిలో మార్పులు, డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రామికుల యొక్క విభజన లేదా శ్రమ విభజన. సో అనదర్ వన్ ఈజ్ దట్ ఫారిన్ ట్రేడ్. సో ఫారిన్ ట్రేడ్ మీన్స్ విదేశీ వర్తకం. సో ఈ విదేశీ వర్తకం కూడా ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్లలో మనకు ముఖ్యమైనటువంటి అంశము. సో నెక్స్ట్ వన్ ఇస్ ఎకనామిక్ సిస్టమ్. సో ఎకనామిక్ సిస్టమ్ అనగా ఆర్థిక వ్యవస్థ. సో అనదర్ వన్ ఈజ్ దట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనగా ఆర్థికేతర అంశాలు. సో ఈ ఆర్థికేతర అంశాలలో మనకి ముఖ్యంగా వచ్చే ఏంటి అంటే మనం ముఖ్యంగా 3 అంశాలు ఆడుతుంది. వన్ ఈజ్ దట్ హ్యూమన్ రిసోర్సెస్, ఇట్ ఈస్ కాల్డ్ మానవ వనరులు. సెకండ్ వన్ ఈజ్ దట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్. సో రాజకీయ మరియు పరిపాలన అంశాలు. సో అనదర్ వన్ ఈజ్ ద సోషల్ ఫ్యాక్టర్స్, సాంఘిక అంశాలు. సో ఈ 2 అంశాలు కలిసి ఆర్థిక అభివృద్ధి ఒక దేశంలో ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా అనేది నిర్ణయించండి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ఆర్ whether the country having the more economic development or less economic development, which determine that country's economic development. So that will leads to the national income, whether the country having the more national income or less national income, which is depend upon the economic development. So this is the main. So I am going to discuss one by one briefly. So first one is that in economic factors and economic development, first one is the capital formation.
when the capital stock increases with the passage of time. This is called capital formation. So the strategic role of capital in raising the level of production has been acknowledged. So here the economists rightly assert that lack of capital is the principal obstacle to the growth and development plan will succeed unless adequate supply of capital is formed. సో ఇక్కడ క్యాపిటల్ ఫార్మ్ మూలధన కల్పన అనేది ఏంటి అంటే ఎప్పుడైతే మూలధన కల్పన ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ బి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు అంటే ఎక్కడైతే క్యాపిటల్ ఫార్మేషన్ మూలధన కల్పన చాలా తక్కువగా ఉంటుందో ఇన్ దట్ కంట్రీస్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఎకనామిక్ డెవలప్మెంట్. So the capital formation is that most important to that country. One more thing is they are added in newly. One is that incremental capital output ratio. So incremental capital output ratio which refers that additional amount of capital required to produce an additional unit of output. So ఇక్కడ ఈ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంటంటే పెరుగుతున్న మూలధన ఉత్పత్తి నిష్పత్తిలో ఎక్కువ అదనంగా ఉత్పత్తిని సాధించడం కోసం అదనంగా మన యొక్క మూలధనాన్ని ఎక్కువగా కల్పించినట్లయితే ఆ సంస్థలలో ఉత్పత్తి ఎక్కువగా వచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ హియర్ ద ICOR మోస్ట్ ఇంపార్టెంట్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్ అనగా ఏంటంటే సహజ వనరులు. సో సహజ వనరులు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన ఏంటి అంటే ద ప్రిన్సిపల్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ ఈజ్ దట్ న్యాచురల్ రిసోర్సెస్. సో విచ్ మీన్స్ ల్యాండ్ ఇంక్లూడ్స్ ద ల్యాండ్ ఏరియా అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్, ఫారెస్ట్ వెల్త్, మినరల్స్ అండ్ ఆయిల్ రిసోర్సెస్, గుడ్ క్లైమేట్ అండ్ ఎకోసిస్టమ్. సో వాటర్ అండ్ సీ రిసోర్సెస్ ఆల్సో ఎక్సెట్రా కమింగ్ అండర్ ది న్యాచురల్ రిసోర్సెస్. సో ఇక్కడ సహజ వనరులు అనగా ఏంటంటే ఏ దేశంలో అయితే మనకి భూమిని కానీ వాతావరణం కానీ మంచి వాతావరణం కానీ సారవంతమైనటువంటి భూమి అండ్ నీటిపారుదల వసతులు ఇవన్నీ కలిసి మనం న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. సో అంటే సహజంగా ప్రకృతి పరంగా ఒక దేశాన్ని కల్పించినటువంటి సహజ సంపదను మనం ఏమంటామంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. అంటే ఇట్ గిఫ్టెడ్ బై ది న్యాచురల్. సో దిస్ ఈజ్ ద రీజన్. అంటే వన్ మోర్ థింగ్ ఇది ఏ దేశంలో అయితే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయో ఆ దేశంలో ఎక్కువ ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది కంట్రీస్, ద ఆయిల్ కంట్రీస్, దే హ్యావ్ ద మోర్ పెట్రోల్ రిసోర్సెస్. So that is the reason they are getting more income from their national income. So naturally they have the petroleum resources more. So that is some of the countries that don't have the even good soil, and also there is no cultivation land, there is no minerals. That is the reason there is a economic development is backward. So that is the reason that countries are going to be underdevelopment. So here what I am going to say is that when the natural resources are more in that country getting the more national income, and as well as that country getting the more economic development of that day itself. So automatically that country will become a developed country. So next I am going to discuss, next one is that agrarian structure. So agrarian structure means vyavasaya nirmiti. So like our country, most of the population are depending upon agrarian structure, and 76% of the people are working under the agrarian structure. So that is the reason in our like developing countries, India, most important play role by agrarian structure. So ఇంకా మన భారతదేశంలో వంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ నిర్మితి అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ అభివృద్ధిలో ముఖ్యంగా భాగం కావడం ద్వారా తద్వారా ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అగ్రేరియన్ స్ట్రక్చర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాధాన్యమైనటువంటి రూల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో అనదర్ వన్ ఈజ్ దట్ మార్కెటబుల్ సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్. సో వ్యవసాయ మిగులు లేదా దీన్నే మనం విక్రయం కాగల మిగులు అంటాం. ఇట్స్ మీన్స్ దట్
The term marketable surplus refers to excess of output in the agriculture sector over and above what is required to allow the rural population to subsist. So, however, the marketed surplus is an indicator of progress in agriculture sector. So, which means that what? సో వ్యవసాయదారులు తాను పండించిన పంటలో తమ యొక్క అవసరాలు పోగా మిగిలిన దాన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి వీలు కావడాన్ని మనం మార్కెటబుల్ సర్ప్లస్ ఆర్ అగ్రికల్చర్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని విక్రయం కాగల మిగులు. సో ఎప్పుడైతే రైతు పండించిన పంట తన వినియోగానికి పోగా మార్కెట్లో అమ్ముతాడో ఆ వచ్చినటువంటి ప్రాఫిట్ని విక్రయం కాగల మిగులు ఆర్ అగ్రికల్చర్ సర్ప్లస్ ఆర్ మార్కెటబుల్ సర్ప్లస్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్, సో one more thing I have to say in this, in case of when the country failed to produce sufficient marketable surplus, it will be the left with no chance to accept import food grains, which may cause a balance of payments problem. ఎక్కడైతే మనం సర్ప్లస్ అగ్రికల్చర్ సర్ప్లస్ లేనటువంటి పరిస్థితులలో మనం ఫుడ్ గ్రెయిన్స్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో దేర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. So because of due to there is no surplus in agriculture sector, automatically we are getting the low income. So that is the reason there is a low level of marketable surplus. So that in that time the country having the low level of economic development. So next one is that industrial structure. So industrial structure means పారిశ్రామిక నిర్మితి. So industrial structure demands the relative importance of the large scale, small scale and cottage industries and the level of technology being used in the industries. సో ఈ పారిశ్రామిక నిర్మితి అనేది మనకున్నటువంటి పెద్ద పరిశ్రమలు, అదే చిన్నతర పరిశ్రమలు మరి కాటేజ్ ఇండస్ట్రీస్లలో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించడం బట్టి గెటింగ్ ప్రొడక్షన్ మోర్ ఆర్ లెస్, దట్ ఈస్ ద టెక్నాలజీ అడ్వాన్సెస్ విల్ బి లీడ్ టు ద హయ్యర్ టెంపో ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద డెవలపింగ్ ఎకానమీస్. సో ఇక్కడ పారిశ్రామిక నిర్మితిలో ఎప్పుడైతే అడ్వాన్స్గా ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తామో ఆటోమేటిక్గా అక్కడ అడ్వాన్స్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రక్చరల్ చేంజెస్, సంస్థాగత మార్పులు. స్ట్రక్చరల్ చేంజెస్ ఇంప్లాయిస్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ అగ్రికల్చర్ సొసైటీ టు మోడర్న్ ఇండస్ట్రియల్ సెక్టర్ సొసైటీ ఇన్వాల్వింగ్ ది రాడికల్ transformation of existing institutions, social attitudes and motivations, the stock of capital, so higher labor productivity. So in the సంస్థాగత మార్పులలో మనకి ఎక్కువగా లేబర్ ప్రొడక్టివిటీ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అవకాశాలు ఆపర్చునిటీస్ అండ్ సోషల్ యాటిట్యూడ్స్, సామాజిక ప్రవర్తనలు అండ్ మోటివేషన్స్. సో ఇలాంటివన్నీ కలిపి ఉన్నటువంటి ఒక సంస్థాగత మార్పులను చేంజెస్ తీసుకొచ్చినట్లయితే, అడ్వాన్స్డ్ చేంజెస్ తీసుకొచ్చినట్లయితే దేర్ ఈజ్ ఎ న్యూ రిసోర్సెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ. సో ఆటోమేటిక్గా మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఆర్గనైజేషన్. సో వ్యవస్థాపన, ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద గ్రోత్ ప్రాసెస్. It relates to the optimum use of factors production in the economic activities. So here most important is that the organizer is the entrepreneurship. When encouraging entrepreneurship, there is a skilled entrepreneurship. It will useful to the organization or the economic development. ఎక్కడైతే సంస్థల్లో వ్యవస్థాపన అనేది ఒక స్కిల్డ్గా, అదేవిధంగా ఎక్కడైతే నాణ్యతతో కూడినటువంటి ఆర్గనైజేషన్ ఉంటుందో అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద టెక్నాలజికల్ ప్రోగ్రెస్, సాంకేతిక ప్రగతి. సో టెక్నాలజికల్ చేంజెస్ ఆర్ రిలేటెడ్ టు చేంజెస్ ఇన్ ద ప్రొడక్షన్ మెథడ్స్ విచ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ న్యూ రీసెర్చ్. సో ఇక్కడ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ని, సాంకేతిక ప్రగతిని ఉపయోగించినట్లయితే మనకి కొత్త నూతన వస్తువులను కనుక్కోవడం కానీ, కొత్త మార్కెట్లను కనుక్కోవడం కానీ, ఇన్నోవేషన్స్ని ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దట్ విల్ లీడ్స్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో సమ్ ఆఫ్ ది ఎకానమిస్ట్ సెడ్ దట్ షుంపీటర్ అండ్ కుజ్నెట్స్, సో ఇన్నోవేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు టెక్నాలజికల్ ఫ్యాక్టర్. సో
ఇద్దరు మనకు ముఖ్యమైన కొంతమంది ఆర్థికవేత్తలు షుంపిటర్ కానీ కుజ్నెట్స్ కానీ వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం నూతన ఆవిష్కరణలు అనేవి సాంకేతిక ప్రగతి యొక్క డెవలప్మెంట్కి చాలా దోహదం చేస్తాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది ప్రజెంట్ సొసైటీలో కూడా ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్ శ్రామిక విభజన. సో స్పెషలైజేషన్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ. సో ఎప్పుడైతే శ్రామిక విభజన మనం శ్రామికులకు ఎవరికి ప్రత్యేకమైన పనులు విభజనిస్తామో వాళ్ళలో ఏమైపోతుంది స్పెషలైజేషన్. ఇట్స్ మీన్స్ దట్ ఒక ప్రత్యేకత ఒక వర్క్లో ఉన్నటువంటి నాణ్యత వాళ్ళలో పెరగడం స్కిల్ పెరగడం వలన దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దట్ లీడ్స్ టు ద more productivity and that leads to the more income of the country. So according to Adam Smith, he gave much more importance to the division of labor in economic development. But division of labor depends upon size of the market. When the scale of production large, there is a greater specialization in division of labor. So Adam Smith ప్రకారము ఎప్పుడైతే మార్కెట్లో స్పెషలైజేషన్ లేబర్ ఎక్కువగా ఉంటారో ఆ స్పెషలైజేషన్ ద్వారా ప్రొడక్షన్ అనేది లార్జ్ అంటే పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని తద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా ఎక్కువ అవుతుందని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఫారిన్ ట్రేడ్. సో ఫారిన్ ట్రేడ్ విదేశీ వర్తకం. సో ఫారిన్ ట్రేడ్ హ్యాస్ ప్రూవ్డ్ టు బీ బెనిఫిషియల్ టు ద కంట్రీస్ విచ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సెట్ అప్ ఇండస్ట్రీస్ ఇన్ ద రిలేటివ్లీ షార్ట్ పీరియడ్. These countries like Japan and South Korea eventually captured international market for the industrial products. సో ఈ ఫారిన్ ట్రేడ్లో కొన్ని దేశాలు ఇరు దేశాలు రెండు దేశాల మధ్య ఒక అంతర్గత వ్యాపారం వస్తువులు కావచ్చు శ్రామికులు కావచ్చు అమ్మకాలు కొనుగోలు జరపడం అండ్ ఆల్సో దేర్ ఈస్ ఎ ట్రేడ్ బిట్వీన్ టూ కంట్రీస్ లైక్ సచ్ యాజ్ జపాన్ అండ్ సౌత్ కొరియా ఈవెన్ దే ఆర్ క్యాప్చర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. That is the reason the industrial products are went into the whole world and they are getting the more profit from the foreign trade. So when they are getting money from foreign trade, there is a automatical economic growth is more in that countries. So that is the reason that countries are going to be developed more and more. So another one is the economic system. The economic system and the historical setting of a country also decide the డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ లార్జ్లీ. సో ఆర్థిక వ్యవస్థ అనేది కూడా ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని ముఖ్యంగా ఏ విధంగా ఉండాలని నిర్ణయించడం జరుగుతుంది. సో దేర్ ఈజ్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్ నౌ హ్యావ్ ఓన్లీ టూ చాయిసెస్ బిఫోర్ దెమ్. ఫస్ట్ వన్ ఈజ్ దట్ దే కెన్ ఫాలో ఎ క్యాపిటలిస్ట్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ which will require the efficient market system and supported by a rational and minimal intervention rule of the state. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థలో రెండు పద్ధతి ద్వారా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ దే ఆర్ ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ దట్ క్యాపిటలిస్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఈ క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్లో ఏంటి అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో దేర్ ఈజ్ ఏ మినిమం అంటే తక్కువలో గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ప్రాఫిట్ మోటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. So second one is the other choice of open them that socialist economic planning. So socialist economic planning there is a more intervention of the major rule of the government. So in that case there is a profit motive is less and automatically economic development is less. So this is the reason the economic system also depending upon promoting the economic development. So next one is that most important non-economic factors. In non-economic factors there is a most important first one is that human resources. The human resources are considered as a very important factor in economic development. Human being provides labor power for production and if any country labor is efficient and skilled, its capacity to contribute the growth will be high. సో ఈ మానవ వనరులు అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం. ఈ ఏ కంట్రీ అయినా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి మానవ వనరులు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ద కెపాసిటీ టు కంట్రిబ్యూట్ గ్రోత్ విల్ బి హై. ఎప్పుడైతే ఈ మానవుల యొక్క
మానవ వనరుల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా గ్రోత్ విల్ బీ హై. అండ్ ఆల్సో హియర్ the productivity of illiterate, irrational, unskilled, and disease-ridden and superstitious people is generally low, and they not provide much to development in the country. ఎప్పుడైతే ఈ మానవ వనరులలో అన్స్కిల్డ్ లేబర్, సో అంటే నాణ్యత లేనటువంటి లేబర్ కావచ్చు, అండ్ డిసీజ్ రిడెన్ అంటే అనారోగ్యం గురైనటువంటి శ్రామికులు, సూపర్స్టిషన్స్ మీన్స్ ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు ఇలాంటి వాటిపైన ఉన్నటువంటి ప్రజలలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో తద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. సో అందువలన దేర్ ఈజ్ ఎ హ్యూమన్ రిసోర్స్, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో అనదర్ వన్ ఈజ్ దట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ under development is interlinked to its wrong to view them in isolation. So there is a two very important factor is that there is a political. So political means the political administrative factors also helpful to modern economic growth. The economic growth of Britain, Germany and United States, Japan and France is due to their political stability and strong administration. సో ఎక్కడైతే ఈ పొలిటికల్ రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గుడ్ such as some of the countries are Britain, Germany, United States, Japan, France. These countries are very strong in economic development because of the political stability. Instability is not there in that administration. So that is the reason there is a more economic development in that countries. Reason is that political and administrative factors. So another one is the social factors. Social attitudes and institutions also influence economic growth. So attitudes, beliefs and values that cause human behavior to be what it is. Values refers motivations human behavior towards particular ends. సో ఇక్కడ సాంఘిక అంశాలు అనేవి కూడా ఒక మనిషి యొక్క ప్రవర్తనని, అదేవిధంగా ఆ దేశం యొక్క ప్రవర్తన అభివృద్ధి చెందొద్దా అనే కోరిక ఆ ప్రజలలో కలిగినట్లయితే, అభివృద్ధి చెందాలనే కోరిక ప్రజలలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ లేదా ఆర్థిక వృద్ధి అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ద సోషల్ ఫ్యాక్టర్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ అకార్డింగ్ టు మిర్దాల్, the less developed countries has a less lack of entrepreneurship because they are deficient in person with the right to attitude of entrepreneurship. సో అకార్డింగ్ టు మిర్దాల్ అనేటువంటి అంటే మిర్దాల్ అనే ఆర్థికవేత్త ప్రకారం ఎక్కడైతే ఈ ఎక్కడైతే వ్యవస్థాపనలో లోపం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా తక్కువ ఉత్పత్తి ఉండడం ద్వారా ఆటోమేటిక్గా అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఇంపాక్ట్ చేస్తాయని ఎకనామిక్ డెవలప్మెంట్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఉన్నాయి ఎన్ని నిమిషాలు అవుతుంది?